ఇంకా స్కెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు, కనీసం ఎప్పుడు అనే అంచనా కూడా లేదు. అలాంటి స్థానిక ఎన్నికల కోసం తెలంగాణ రాజకీయం అప్పుడే వేడెక్కుతోంది. ఆ నియోజకవర్గంలో మరీను ఆ ఇద్దరు నేతలు బస్తీమే సవాల్ అన్నట్టుగా తలపడుతూ మరింత హీట్ పెంచేశారు. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఎందుకా రచ్చ? ఆలేరులో పొలిటికల్ అగ్గి, నరసన్న సన్నిధిలో నువ్వా నేనా, విప్ వర్సెస్ మాజీ విప్, మాటల తూటాలతో మంటలు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్టలో రాజకీయం భలే రంజుగా మారింది. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలిసిన ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పరస్పర సవాళ్లతో రచ్చకెక్కుతున్న ఈ ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. దీంతో స్థానిక రాజకీయం గడ్డకట్టే చలిలో కూడా మంటలు పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత వరుసగా 2 ఎన్నికల్లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ ని ఆదరించింది. జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన గొంగిడి సునీత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో సునీతకు హ్యాట్రిక్ మిస్ అయింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఐలయ్యకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్ పదవి దక్కడం విశేషం. దీంతో ఇక్కడ విప్ వర్సెస్ మాజీ విప్ అన్నట్టు తయారైంది రాజకీయం. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఐలయ్య. నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, సందు దొరికితే చాలు బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు విప్ ఐలయ్య. వాటికి ప్రతిగా మాజీ విప్ కూడా అదే స్థాయిలో కౌంటర్లిస్తుండటంతో ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆఖరికి యాదగిరిగుట్ట దేవస్థానంలో స్థానికులకు షాపుల కేటాయింపు కూడా రాజకీయ రచ్చకు దారితీసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీర్ల ఐలయ్య భూదందాలకు పాల్పడుతున్నారంటూ గొంగిడి సునీత చేసిన ఆరోపణలు అగ్గిరాజేశాయి. బీర్ల ఐలయ్య కాదు, భూదందాల ఐలయ్య అంటూ తీవ్ర విమర్శలే చేసిన మాజీ విప్ ఈ పాపానికి అధికారులు బలైపోతున్నారంటూ మరో బాంబు పేల్చారు. అంతేకాదు, కబ్జా అయిపోయిన భూముల వీడియోలు కూడా విడుదల చేశారట. దీంతో ప్రత్యర్థి ఆరోపణల్ని తిప్పికొట్టడానికి రంగంలోకి దిగిన విప్ ఐలయ్య ఆరోపణలు నిజం అని నిరూపిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ సునీతను ఛాలెంజ్ చేశారు. ఈ రచ్చ ఏకంగా దేవుళ్ల మీద ప్రమాణాలు చేసేదాకా వెళ్లడంతో మరింత మంటరాజుకుంది. మెడికల్ కాలేజ్ మంజూరు విషయంలోనూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. తన వల్లే యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీ వచ్చిందని బీర్ల ఐలయ్య చెబుతుంటే కేసీఆర్ చలవ వల్లే మెడికల్ కాలేజ్ వచ్చిందంటూ కౌంటర్ విసిరారు గొంగిడి సునీత. నియోజకవర్గానికి గోదావరి జలాల విషయంలోనూ ఇదే రచ్చ. మేం తెచ్చామని జబ్బలు చరుచుకుంటున్నారు ఇద్దరు నేతలు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ముందే ఢీ అంటూ రెచ్చిపోతున్న ఇద్దరు నేతలు స్థానిక రాజకీయాల్ని ఉడికించేస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.